హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే ఒక చిన్న స్టోరీ అయితే చెప్పదలుచుకున్నాను. అది దేనికంటే ఆడవారైనా మగవారైనా అందరూ కాదు, కొందరు ఎవరెవరో మోసపూరిత మాటలు చెప్పినా ఎవరో అలాంటి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాయలో పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు. అబ్బాయిలైనా కూడా ఫ్రెండ్స్ అంటే అందరూ మంచిగానే ఉంటారు. కొందరు ఏదేదో చెప్పిన మాటలు విని వాళ్ళ మాయలో పడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నేనైతే ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో ఒక పులి ఉంది. ఆ పులి ఏం చేసిందంటే, 3 రోజుల నుంచి ఆహారం తినక బాగా ఆకలిగా ఉంటుంది దానికి. ఎక్కడ ఏ జంతువు దొరకదు, ఎవ్వరు దొరకరు అనమాట. పులి అంటే గడ్డి అంటే ఆకులు అంటే అలాంటివి తినదు కదా, జంతువులను కానీ మనుషులను కానీ తింటదనమాట. అయితే 3 రోజుల నుంచి తనకి ఆకలి బాగా అవుతుంది, ఎవరు దొరకరు తినటానికి. సరే తను ఈరోజు ఎలాగైనా సరే నేను మాంసాహారం తినాలి, ఎవరినొకరిని తినేసేయాలి, మనుషులనైనా సరే ఎవరినైనా అనుకొని అది బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది అనమాట. పులి వచ్చి తన దగ్గర ఒక బంగారు కడియం ఉంటుంది. ఆ కడియం తీసుకొని ఒక నీళ్ళ కొలంలో చిన్న గుంటలాగా ఉంటుంది నీళ్ళతో, ఆ గుంటలో దిగి కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఎవరైనా దారిని పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే నా మాయ మాటలతో వాళ్ళని పడేసి వాళ్ళని చంపి తినాలని నిర్ణయించుకుంటుంది అనమాట పులి. సరేనని ఆ నీటి గుంటలో కూర్చుంటుంది అనమాట. కూర్చుంటే ఒక అతను అలా దారి వెంట వెళ్తూ ఉంటాడు. ఇక అతన్ని చూసి ఓ బాటసారి ఆగు, ఓ బాటసారి ఆగు అని ఆ పులి అయితే అతన్ని కేకలు పెడతా ఉంటుంది. ఎవరు నన్ను ఇక్కడ ఈ అడవిలో నన్ను కేకేస్తున్నారు అనుకొని అతను చూస్తాడనమాట. ఇదేంటి పులి నన్ను కేకేస్తుంది, అమ్మో నువ్వు పులివి, నేను చంపేస్తావు మమ్మల్ని అని అడు పరిగెత్తపోతాడు. అతను పరిగెత్తపోతే, కాదు కాదు ఆగాగు, నేను మాంసం తినక చాలా సంవత్సరాలైంది, నేను ముసలిదాన్ని అయిపోయి పళ్ళన్నీ ఊడిపోయినాయి, నేను మాంసం తినక ఎన్నో సంవత్సరాలైంది, నేను తింటున్న గడ్డి ఆకులేను ఏం తింటలేదు, నువ్వు నన్ను కాపాడితే ఈ బంగారు కడియం నీకు ఇస్తాను, ఈ ఊబిలో నేను కూరుకుపోయి చచ్చిపోతున్నాను, నాకు నా ప్రాణం కన్నా ఈ కడియం ఎక్కువ కాదు, నన్ను కాపాడు, వెంటనే నీకు ఈ కడియం అయితే ఇచ్చేస్తానని పులి చెప్పిద్ది అనమాట. అతనికి ఆశ కలిగిద్ది అనమాట. అమ్మ అంత బంగారు కడియం నాకు ఇస్తే నేను కోటేశ్వరుని అయిపోతాను అని. ఇక అతని అత్యాశ ఏమైందంటే, పులి మాంసమే తినిద్ది కానీ గడ్డి ఆకులు తినదు కదా అన్న ఆలోచన కూడా అతనికి రాదనమాట. ఎందుకంటే ఆ ఆశ అత్యాశలో పడి ఆ కంకణం చూసేసరికి అతనికి అత్యాశ కలిగిద్ది అనమాట. సరే నేను నిన్ను కాపాడుతాను, నువ్వు ముసలిదాని అయిపోయావు, పళ్ళన్నీ ఊడిపోయి మనుషుల్ని కానీ జంతువులను కానీ వేటిని తింటలేదు, ఓన్లీ గడ్డి ఆకులే తింటున్నాను అంటున్నావు కాబట్టి నేను కాపాడుతాను, నాకు ఆ బంగారు కడియం అయితే ఇవ్వాలి అంటే, తప్పకుండా ఇస్తానయ్యా, నువ్వు రా నన్ను కాపాడు, వెంటనే ఈ కడియం తీసేసుకో అని చెప్పిద్ది పులి. సరేనని వెళ్తాడు, చెయ్యి అందిస్తాడు పులికి. లాగుతాను రమ్మని చెయ్యి అందియంగానే అతను చేయి పట్టుకొని లోపలికి లాగేసుకొని మనిషిని చంపేసిద్ది అనమాట పులి. అసలు ఎవరైనా నమ్ముతారా? పులి ఎక్కడైనా ఆకులు తింటుందా, గడ్డి తింటుందా? నేను ఎందుకు నమ్మాలి పులి మాట అని అతను ఒక్క నిమిషం ఆలోచించినడితే అతను ప్రాణాలు పోగొట్టుకునేవాడు కాదనమాట. అతని ఆశ అత్యాశ అయ్యే తన ఆలోచనలు కూడా అలాంటి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు కూడా ఆశ వల్ల ఏమైందంటే అంత మంచిగా ఆలోచించలేకపోయాడు. అలాగే మనుషులు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అమ్మాయిలు ముఖ్యంగా, ఎవరైనా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, లేదంటే నువ్వు రంభ, నువ్వు ఊర్వశి, నీ వల్ల అని నీకన్నా మాకెవరూ ఎక్కువ కాదు, నిన్ను నేను దేవతలాగా చూసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని రకరకాల మాటలు, అందరూ కాదండి కొందరు విషయమే చెప్తున్నాను అని మాయ మాటలు చెప్తే నమ్మకండి. లెగిసిన కాడి నుంచి టీవీల్లోనూ పేపర్లోనూ వార్తల్లో మనం ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటివి చూస్తూ కూడా మనం వేరే వాళ్ళ మాటలు నమ్మామంటే మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాళ్ళది తప్పు. ఎందుకంటే అతను మోసం చేద్దామన్న ఉద్దేశంతో ఎన్నైనా చెప్తాడు, కానీ 1-4 సార్లు ఆలోచించి అతని మాటలు ఎంతవరకు నమ్మాలి ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి వాళ్ళ దారిలో వెళ్ళారంటే మీ జీవితం మధ్యలోనే తుంచేసుకోవాల్సి వచ్చింది అనమాట. నిండు నూరేళ్ళ జీవితం మధ్యలోనే అంతమైపోయిద్ది. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. మీ నీడను కూడా మీరు
ఒక్కోసారి నమ్మలేని పరిస్థితి లాగా అంత గట్టిగా మీరు ఉంటేనే మీ తల్లిదండ్రులను తప్ప మీరు ఇంకెవరిని, ఆఖరికి మీ బంధువులైనా సరే మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటేనే మీకు ఒక మంచి భవిష్యత్తు కలిగి మీరు జీవితాంతం హాయిగా ఉండగలరు. అంతేగాని ఎవరో ఏదో చెప్పిన మాటలు నమ్మి అదని ఇదని ఏదేదో ప్రలోభాలకు మీరు లోబడ్డారంటే తప్పకుండా అర్ధంతరంగా జీవితం ముగించుకోవాల్సి వచ్చింది, లేదంటే కష్టాల పాలు అవ్వాల్సి వచ్చింది. మగవాళ్ళైనా సరే ఎవరో ఏదో చెప్తారు, ఆ వ్యాపారం చేయి నీకు అది ఇస్తాం, ఈ వ్యాపారం చేయి నీకు ఇది ఇస్తాం, లేదంటే ఇంకోటి ఏదో ఒకటి మాయ మాటలు మటుకి వాళ్ళు చెప్పేది ఒకటికి 10 సార్లు ఆలోచించండి. అతను ఎంతవరకు నిజం చెప్తున్నాడు ఏంటి అని ఒకటికి 10 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని గుడ్డిగా ఎవరి దారిలోకి వెళ్ళొద్దు, మీ జీవితం పాడు చేసుకోవద్దు.